హాయ్ ఆల్, ఈ వీడియో వచ్చేసి నేను మా అపార్ట్మెంట్లో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలను అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో పండగ 5 డేస్ ముందే తాటాక్ పందిరి అయితే వేయించేసేసారు. అండ్ ఒక 2 డేస్ ముందు వెళ్ళి రాముల వారి ఉత్సవ విగ్రహాలను తెచ్చేసాం అనమాట. అండ్ ముందు రోజు నైటే అపార్ట్మెంట్లోని పెద్దవాళ్ళందరూ కలిసేసి స్టేజ్ డెకరేషన్ అయితే చేసేసారు. అండ్ ఆంటీస్ అందరూ కలిసి రోల్ పెట్టేసి దాంట్లో పసుపు దంచారనమాట. ఆ తర్వాత ఆ పసుపుతో స్వామివారికి తలంబ్రాలు కలిపేశారు. ఆ రోజు నైటే అపార్ట్మెంట్లో లేడీస్ అందరం కలిసేసి మెహందీ ఈవెంట్ లాగా అందరం గోరింటాకులు అయితే పెట్టుకున్నాము. అండ్ ఇక నవమి రోజు మార్నింగ్ స్వామివారిని పెట్టే దీవాన్ కట్ మొత్తం బంతిపూలతో డెకరేట్ అయితే చేసేసాం అనమాట. ఇంకా స్వామివారిని అమ్మవారిని పైనుంచి హారతి ఇచ్చుకొని కిందకైతే తీసుకొచ్చాము విగ్రహాలని. లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామితో కలిసి రాముల వారు పెళ్లి మండపానికి అయితే వచ్చేసారు. ఆ తర్వాత మేము అమ్మవారిని కూడా తీసుకొని కిందకు వచ్చేసాం అనమాట. కిందకి స్టేజ్ దగ్గరికి వచ్చాక స్వామివారిని అమ్మవారిని కొత్త వస్త్రాలతో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేసాము. పెళ్లి వస్త్రాల్లో స్వామివారు అమ్మవారు చాలా అందంగా అయితే ఉన్నారనమాట. అండ్ ఆ తర్వాత స్వామివారి తలంబ్రాలని కూడా పైనుంచి కిందకైతే తీసుకొచ్చేసాం అనమాట. మొత్తం 5 జంటలతో శ్రీరామ కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత పానకం వడపప్పు తిని భోజనాలు కూడా చేసేసాము. సో ఇదండి మా అపార్ట్మెంట్లో జరిగిన శ్రీరామనవమి వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.